ఒకప్పుడు హారర్ సినిమాలు అనగానే ఒక రకమైన టెంప్లేట్లో సాగేవి. ఎవరైనా చనిపోవడం, కోరికలు తీరక మళ్ళీ తిరిగి ఆత్మయ్య రావడం, వాళ్ళు కొంతమందిని వేధించడం, అక్కడి నుంచి ఒక పూజారో, మతకం ఏదో ఒక మతానికి చెందిన ఒక పర్సన్ రావడం, ఆ ఆత్మని వెళ్ళగొట్టడం. ఈ టెంప్లేట్‌లో సాగుతున్న కథలు పూర్తిగా ఆ కుర్చీలు ఊగడం, పొగ రూపంలో ఆత్మలు రావడం, తెల్ల బట్టలేసుకొని ఊరంతా తిరగడం, ఈ తరహాలో ఉన్న ఆ కథలు చాలామందికి బోర్ కొట్టాయి. ఆ ట్రెండ్‌కు చాలామంది తెలుగు వాళ్ళే మనకిక్కడ బ్రేక్ వేసి, ప్రేమ కథా చిత్రం అనే హారర్ కామెడీ అనే ఒక కొత్త ట్రెండ్‌ని, జానర్‌ని క్రియేట్ చేశారు. ఆ జానర్ కూడా ఆల్మోస్ట్ మిగతా అన్ని భాషల వాళ్ళు వాడేశారు. అది కూడా రొటీన్ అయిపోయింది. మరోవైపు హాలీవుడ్ కానీ, ఇతర భాషల్లో కొన్ని హారర్స్ చూస్తున్నప్పుడు సీటెడ్జ్ థ్రిల్లర్స్ లాగాను మనల్ని భయపెడుతూ, ప్రతి క్షణం భయపెట్టే తరహా సినిమాలు కూడా ఈ మధ్య కాలంలో చాలా చూసాం. తాజాగా 'పిండం' అనే ఒక సినిమా విడుదలైంది. సాయి కిరణ్ దైదా అనే దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. కథగా చూసుకుంటే యాంటోనీ అనే ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ 1990లో శుక్లాపేట అనే ఊరికి తన ఫ్యామిలీతో కలిసి వస్తాడు. అప్పటికి ఇద్దరు కూతుళ్ళుంటారు. పైగా తన భార్య అప్పటికి ప్రెగ్నెంట్. అతనికి ఒక తల్లి కూడా ఉంటుంది. ఆ ఊర్లో వాళ్ళు ఊరికి చివరగా ఉన్నటువంటి ఒక పెద్ద ఇల్లుని కొనుక్కుంటారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎప్పట్లానే అన్ని హారర్ సినిమాల్లో కనిపించినట్టుగానే రకరకాలటువంటి వింత వింత అనుభవాలు ఆ కుటుంబ సభ్యులకి ఆ ఇంట్లో ఎదురవుతా ఉంటాయి. ఏకంగా వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ చిన్న పిల్లకి మాటలు రావు. తను మాట్లాడడం మొదలుపెడుతుంది ఒక్కోసారి. అయినా వాళ్ళు పేరెంట్స్ నమ్మరు. ఒకసారి ఏకంగా ఈ ఆంటోనీకే భయానకమైనటువంటి అనుభవం ఒకటి ఎదురవుతుంది. ఒక ఆత్మ అతన్ని బావిలోకి నెట్టేస్తుంది. తెల్లవార్లు బావిలో ఉండి బయటకొస్తాడు. అలాంటి సిట్యుయేషన్‌లో ఆ ఇంటికి సంబంధించి కాపాడడానికి ఎవరైనా ఒకళ్ళు కావాలి అనుకున్నప్పుడు అన్నమ్మ అనే ఒక తాంత్రికురాలైతే ఆ ఇంటిని వాళ్ళని కాపాడుతుందని చెప్పి తెలిసి తనని అప్రోచ్ అవుతారు. మరి అన్నమ్మ ఎవరు? వీళ్ళని ఎలా కాపాడింది? వీళ్ళని వెంటాడుతున్నటువంటి శక్తులేంటి? ఆ ఇంటికి, ఆ శక్తులకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది ఈ 'పిండం' అనే హారర్ తరహా లేదా హారర్ అని చెప్పుకున్నటువంటి సినిమా కథ. కథనం పరంగా చూసుకుంటే 'పిండం' కంప్లీట్‌లీ ఔట్‌డేటెడ్ స్టోరీ. ఎప్పుడో 90లోనో, 80ల చివర్లోనో వచ్చినటువంటి కథ. కథాకాలం కూడా 1990లో సాగుతుంది కాబట్టి వీళ్ళ కంటెంట్ కూడా అక్కడే ఆగిపోయిందని చెప్పొచ్చు. ఏ దశలోనూ భయపెట్టే సన్నివేశాలు లేవు. కేవలం సౌండ్ ద్వారా భయపెట్టాలనుకోవడం ఖచ్చితంగా మూర్ఖత్వమే అవుతుంది. ఎందుకంటే ఇవాళ రేపు ఇప్పుడు చెప్పినట్టుగా కుర్చీలు ఊగడము, పొగ రూపంలో ఆత్మలు రావడము, మనిషి వెళ్తుంటే ధడేలుమని తలుపులు మూతపడ్డము, లేదంటే ఇంకేదో సౌండ్స్ రావడం, వింత శబ్దాలు రావడము, ఒక మనిషి వెనకాలే ఒక మనిషి ఇంకొక ఆత్మ రూపంలో ఏదో ఉన్నట్టుగా కనిపించడం, ఇవన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఔట్‌డేటెడ్. ఈ దర్శకుడి ఆలోచన విధానం కూడా కంప్లీట్‌గా ఔట్‌డేటెడ్‌గానే ఉంది. కథనం పరంగా చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఏ దశలోనూ అతను సరైన స్క్రిప్ట్ వర్క్ చేసినట్టుగా కనిపించదు. నిజంగా ఇంత వీక్ స్క్రీన్ ప్లేతో ఒక హారర్ సినిమా తీయాలనుకోవడం ఫూలిష్‌నెస్ అనే చెప్పాలి. ఇంకా చెప్తే చిన్న పిల్లల మీద హారర్ అనే ప్రయోగం ఖచ్చితంగా అబ్జెక్షనబుల్. ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారో అయినా సరే చిన్న పిల్లలతో హారర్ చేయించడం, వాళ్ళతో భయానకమైనటువంటి సన్నివేశాలను ఎక్స్‌పీరియన్స్ చేయించడం, అది సినిమాగా అయినా సరే ప్రభావితం చూపించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలాగే టైటిల్‌ని బట్టి చూస్తే ఇది భ్రూణ హత్యల నేపథ్యంలో వచ్చిన కథ అని సింపుల్‌గా ఎవరైనా గెస్ చేస్తారు. బట్ ఆ కోణంలో కూడా కథకుడు లేదా దర్శకుడు ఏ ఒక్క సన్నివేశాన్ని ఆడియన్స్‌కు టచ్ అయ్యేలాగా ఎమోషనల్‌గా ఎక్కడ టచ్ చేయడానికి ప్రయత్నించలేదు. అందుచేత అది కథలోకి సంబంధించినటువంటి బ్యాక్ ఎండ్ స్టోరీ ఏదైతే ఉందో, ఆత్మలకు సంబంధించినటువంటి కథ 1930లో సాగుతుంది. అంటే 1930లో చనిపోయిన కొంతమంది చిన్న పిల్లలు, వాళ్ళ తండ్రి వాళ్ళని చంపేస్తే వాళ్ళందరూ ఆత్మలై తండ్రితో సహా ఆ తర్వాత 1990 వరకు ఇంకా ఆ ఇంటిని పట్టుకొని వేలాడుతూ ఆ ఇంట్లోకి వచ్చిన వాళ్ళందరినీ వెంటాడుతూ ఉంటారు. ఇది ఎంత సిల్లీగా ఉందంటే ఆల్మోస్ట్ 60 ఇయర్స్ గ్యాప్‌లో అంటే ఇప్పటివరకు వచ్చిన ఏ హారర్ సినిమా చూసుకున్నా కూడా ఆత్మలు నశించవు. ఆత్మలు పవర్‌ఫుల్‌గా ఉంటాయి. వాటి కోరికలు తీరేంత వరకు వెళ్ళవు అంటారు. అయితే ఈ సినిమాలోకొచ్చేసరికి ఆత్మలకి ఎలాంటి కోరికలు ఉండవు. చాలా చిన్నతనంలోనే తండ్రి క్రూరత్వం వల్ల, తండ్రి కర్కసత్వం వల్ల, కేవలం ఆడపిల్లలంటే ఇష్టం లేకపోవడం వల్ల మాత్రమే తనకు పుట్టిన నలుగురు, ఐదుగురు కూతుళ్ళని చంపేస్తాడు. అలాగే నిండు గర్భిణిగా ఉన్నటువంటి భార్యని ఆ గర్భంలోనే పొడిస్తే, ఆ గర్భ విచ్ఛిత్తి అయిపోయి కడుపులోనే పిండం చనిపోతుంది ఆ కత్తి ఘాటు వల్ల. ఇది ఆ సినిమాకి అతను పెట్టుకున్న టైటిల్. కానీ అత్యంత జుగుప్సాకరంగా, చాలా అసహ్యంగా ఈ సన్నివేశాలను చిత్రీకరించాడు. ఎంత ఆడియన్స్‌ని భయపెట్టాలనుకున్నాడో, లేదా భయపెట్టడానికి నేపథ్యం ఇది కాబట్టి ఇది బలంగా ఉండాలనుకున్నాడు, కానీ అది చాలా వీక్‌గా ఉంది. ఎంత వీక్‌గా ఉందో అంత వరస్ట్‌గాను, రోతగాను ఉంటుంది. నిజానికి ఎంత ఏ సర్టిఫికేట్ సినిమా అయినప్పటికీ కూడా ఒక నిండి చూలాలి గర్భం మీద పొట్టలో కత్తి దింపడం అనే సన్నివేశం రాసుకున్న దర్శకుడు అంత పవర్‌ఫుల్‌గా లేదా ఆ సీన్‌ని కన్వే చేయగలను అనుకున్నప్పుడు ఖచ్చితంగా స్క్రీన్ ప్లేలో ఒక జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక టైట్ స్క్రీన్ ప్లేతో రావాలి. బట్ ఈ సినిమాలో అలాంటిది ఎక్కడ ఏ కోసాన కనిపించదు. చాలా ఎప్పుడో 'బాబు మోహన్' కూడా కామెడీ చేసినటువంటి సన్నివేశాలు దెయ్యానికి సంబంధించినటువంటి తమిళ్‌లో 'వడివేలు' లేదా తెలుగులో 'బాబు మోహన్', 'బ్రహ్మానందం' తరహా వాళ్ళు కామెడీగా చేసిన దెయ్యం తరహా సీన్‌లనే
వీళ్ళు సీరియస్‌గా పెట్టాడంటే ఈ దర్శకుడు ఎక్కడున్నాడనేది సింపుల్‌గా అర్థమవుతుంది. నిజానికి ఈ సినిమా ఏ దశలోనూ హారర్ పరంగా భయపెట్టింది లేదు. ఎక్కడో డాబా మీద ఒక నలుగురు, ఐదుగురు ఆత్మలు కనిపించడము, ఇవన్నీ కూడా చాలా సినిమాల్లో చూసాం మనం. రీసెంట్‌గా వచ్చినటువంటి తమిళ్ సినిమాలు కొన్ని డబ్బింగ్ సినిమాలు మనకి ఇక్కడ వచ్చినటువంటి సినిమాల్లో కూడా ఆ కంటెంటే పూర్తిగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి కథలు సమాజం మీద చూసే ప్రేక్షకుల్ని కనీసం హారర్ జానర్‌ని ఇష్టపడే ప్రేక్షకులను కూడా ఎంటర్‌టైన్ చేయకపోగా అసహ్యాన్ని కలిగించేలా ఉన్నాయి. ప్రధానంగా చిన్న పిల్లలతో ఇతను చేయించినటువంటి ఆ పాత్రలు ఖచ్చితంగా సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చినప్పటికీ కూడా అవి అబ్జెక్షనబుల్ సీన్స్. చిన్న పిల్లలకి ఆ దెయ్యాలు ఆవహించినట్టుగా వాళ్ళతో రోప్ షాట్స్ పెట్టి గాల్లో వేలాడదీయటము, వాళ్ళని చాలా శారీరకంగా అత్యంత శ్రమకు గురి చేయటము, పిల్లల్ని చంపేటువంటి సీను ఇంకా అసలు చెప్పడానికి వీలైనంత జుగుప్సాకరమైనటువంటి రీతులు, అతను అసహ్యకరమైనటువంటి రీతిలో చంపేయడము, పిల్లల్ని చంపేయడము, ఇవన్నీ చూసి ఈ దర్శకులు లేదా ఈ రచయితలు ఏ కాలంలో ఎక్కడున్నారు? వీళ్ళ మెంటాలిటీ ఎలా ఉంది? వీళ్ళ థాట్ ప్రాసెస్ ఎక్కడుందనేది ఖచ్చితంగా మనం క్వెషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదంటే హారర్ పేరుతో ఇలాంటి వెర్రిమొర్రి వేషాలు వేయడం, పనికిమాలిన కంటెంట్ చెప్పడం అనేది ఖచ్చితంగా చూసేవారికి ప్రభావితం చూపిస్తాయి. అతను ఏం చెప్పాలనుకున్నాడు? ఆడపిల్లలు సమాజానికి అవసరమని చెప్పాలనుకున్నాడా? అది చెప్పలేకపోయాడు. గర్భంలోనే పిండాన్ని చంపారు కాబట్టి పిండం అనే టైటిల్ పెట్టుకున్నాడా? ఆ పిండం ఇంకా ఆ టైటిల్‌కి అతనికి ఏమనాలో తెలీదు. సో, ఓవరాల్‌గా చూసుకుంటే ఈ సినిమా కేవలం సౌండ్స్ ద్వారా భయపెట్టాలని చూసిన సినిమా మాత్రమే. ఏ కథ గాని, ఒక సన్నివేశం కానీ నిజానికి ఒక హీరోకి పెద్ద ఎక్స్‌పీరియన్స్ ఎదురవుతుంది ఈ సినిమాలో. అతను బావిలో పడతాడు, ఇందాక చెప్పినట్టు బావిలో పడతాడు. ఆ తర్వాత అతను జాగ్రత్తలు తీసుకోవాలి. తన కుటుంబం గురించి ఒక ఆలోచన చేయాలి. ఇంటి పెద్దగా ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆలోచించాలి. చాలా సింపుల్‌గా ఆ రాత్రి ఏమీ జరగనట్టు, ఆ రోజంతా ఏమీ జరగనట్టు తన మానాన తను పనికెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ ఇంట్లో మిగతా పిల్లలకి గాని, వాళ్ళ మదర్‌కి గాని రకరకాల ఎక్స్‌పీరియన్స్‌లు అవుతా ఉంటాయి. ఇట్లా ఎంత సిల్లీగా ఉంటుందంటే 1990 కాలంలో కానిస్టేబుల్ జేబులో పెద్ద సెల్ ఫోన్ పెట్టుకొని ఆ ఇంటికొస్తాడు. అంటే కంటెంట్ పరంగానే కాదు, ఇతను సెట్ ప్రాపర్టీస్ విషయంలో కూడా మినిమమ్ కాన్షియస్‌లో లేడీ డైరెక్టర్ అని చెప్పడానికి ఆ సీన్ ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. అలాగే వాళ్ళ మదర్ క్యారెక్టర్ నిజానికి ఏ ఇంట్లో ఎంత చిన్న కుటుంబమైనా, పెద్ద కుటుంబమైనా ఇద్దరు చిన్న పిల్లల్ని ఒక గదిలో వదిలేసి భార్యాభర్తలు వేరే గదిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సంబంధించిన ఒక ముసలావిడ, ఒక పెద్దావిడ ఉన్నప్పుడు ఆ పిల్లల దగ్గర పడుకోవడం చాలా సింపుల్‌గా ఏ ఇంట్లో అయినా చూస్తూ ఉంటాం. ఇది ఒక రకంగా మన సంప్రదాయం కూడా. చిన్న పిల్లలు నాయనమ్మ దగ్గరో, అమ్మమ్మ దగ్గర పడుకుంటారు. వాళ్ళు కథలు చెప్పడము, వాళ్ళు మాట్లాడుకోవడం ఇవన్నీ ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఆ కంటెంట్ అసలు కనిపించదు. పిల్లలు భయపడుతున్నప్పటికీ ఆ ఇంట్లో రకరకాల ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి ఎదురవుతూ ఒక భయానకమైనటువంటి అనుభవాలు వాళ్ళు చూస్తున్నప్పటికీ కూడా ఎవరి గదిలో వాళ్ళు ఉంటారు. పోనీ రిచ్చా అంటే రిచ్ కాదు. అతనికి రైస్ మిల్‌లో చిన్న గుమస్తా ఉద్యోగం. చిన్న గుమస్తా అంత పెద్ద ఇల్లు కొనుక్కోవడమే పెద్ద సిల్లీ పాయింట్ అనుకుంటే, ఆ ఇంట్లో జరుగుతున్న ప్రతి సంఘటనలకి పదే పదే చీకటి పడడం, సంఘటనలు జరగడం, చీకటి పడడం, సంఘటనలు జరగడం. చాలా లోయెస్ట్ థాట్ ప్రాసెస్ ఉన్న దర్శకుడిగా ఈ సినిమా దర్శకుడిని మనం చెప్పొచ్చు. ఆఫ్‌కోర్స్ కథకుడు కూడా. కథను వీళ్ళు షేర్ చేసుకుంటూ రాసినట్టున్నారు. ఓవరాల్‌గా చూసుకుంటే 'పెండం' అనేది వెరీ సిల్లీ, ఔట్‌డేటెడ్, ఇంకా చెప్తే నాన్‌సెన్స్ స్టోరీ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా టెక్నికల్‌గా చూసుకుంటే ముందే చెప్పినట్టుగా కేవలం హారర్ సౌండ్సు, టక్కన తలుపు సౌండ్ కాగానే మన ఆడియన్స్‌ని మైండ్ డైవర్ట్ చేయడానికి ఉపయోగించే డిఫరెంట్ సౌండ్సు అవి ఉపయోగించారు. వీటిని గొప్ప మ్యూజిక్ అని చెప్పలేం, గొప్ప నేపథ్య సంగీతం అని చెప్పలేం. ఎందుకంటే అనేక హారర్ సినిమాలో కనిపించేది ఇదే, వినిపించేది అదే. ఇక సినిమాటోగ్రఫీ పరంగా చూసుకుంటే చాలా ఒకే ఒక లొకేషన్‌లో సినిమా అంతా సాగుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది పూర్తిగా. అది కూడా పెద్ద ఓకే. అతను కథకు కావాల్సినటువంటి ఫోటోగ్రఫీ అందించడానికి ప్రయత్నం చేశాడు. అంతవరకు ఓకే, బాగుంది. ఎడిటింగ్ పరంగా ఈ సినిమాలో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. అది దర్శకుడి చాయిస్ కాబట్టి ఎడిటర్‌ని ఏమి అనలేం. చాలా అంటే చాలా మిస్టేక్స్ ఉన్నాయి. అవన్నీ మనం ఎడిట్ చేసుకోవచ్చు. అంటే చెప్తున్నట్టుగా ఒక్కొక్క సన్నివేశం భయపెడుతున్నాను, ఒక్కొక్క సన్నివేశం భయపెడుతున్నాననే భ్రమలో దర్శకుడు ఉండటం వల్ల ఎడిటర్‌కి పని చెప్పలేదు. ఎడిటర్ కూడా దర్శకుడి ఒపీనియన్ నేనెందుకు కాదనుకుని వదిలేసినట్టున్నాడు. డైలాగ్స్ వెరీ పూర్. ప్రొడక్షన్ వాల్యూస్ జస్ట్ ఓకే. ఇంకా ఆర్టిస్టుల పరంగా చూసుకుంటే మెయిన్ ఈ సినిమాకి కేవలం ఏదైనా ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే ఆర్టిస్టులు. వాళ్ళు కూడా రిపీటెడ్‌గా అదే పెర్ఫార్మెన్స్ చేసినప్పటికీ కూడా మెయిన్ రోల్ చేసినటువంటి యాంటోనీ క్యారెక్టర్ చేసిన శ్రీకాంత్ కానీ, అతని భార్యగా నటించినటువంటి ఖుషి రవి కానీ చాలా బాగా చేశారు. వీళ్ళందరికంటే ముందు ఆ ఇద్దరు చిన్న పిల్లలుగా చేసినటువంటి వాళ్ళలో ఇంకా చిన్న పాప తార, ఆ సినిమాలో తన పేరు తార. ఆ పాప చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది. చాలా సహజమైనటువంటి ఎమోషన్స్‌ని చాలా న్యాచురల్‌గా తను పలికించింది. చాలా ఆశ్చర్యంగా కూడా ఉంటుంది తన పాత్ర. అలాగే ఈశ్వరీరావు పాత్రకు మాంత్రికురాలు అన్నమ్మగా ఇచ్చినటువంటి బిల్డప్ చాలా పెద్దగా ఉంటుంది. బట్ ఆ సినిమాలో ఆమె చాలా చోట్ల ఎంతో పెద్ద మాంత్రికురాలు ఏమైనా చేయగలదనుకున్న సందర్భంలో క్లైమాక్స్‌లో క్లూలెస్‌గా ఉండిపోతుంది. కొన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు తనకేం సంబంధం లేదు ఈ సీన్‌తో అన్నట్టు క్లూలెస్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఉండిపోతూ ఉంటుంది. ఖచ్చితంగా ఆ సందర్భానికి ఆవిడే రియాక్ట్ కావాలి.
చూసే ఎవరికైనా కాదు, ఫస్ట్ హారర్ జానర్‌ని ఇష్టపడిన వాళ్ళకి కూడా అక్కడ ఈవిడే కదా రియాక్ట్ కావాలి అని అనిపిస్తా ఉంటుంది. బట్ ఆవిడని క్లూలెస్‌గా డైరెక్ట్ వదిలేయటం అనేది చాలా సిల్లీగా ఉంటుంది. ఓకే. చూసుకుంటే అసలు ఓవరాల్‌గా చూసుకుంటే సినిమానే సిల్లీ మూవీ. అందులో ఇలాంటి అనేక సంఘటనలు మనకి దానికి ఎగ్జాంపుల్‌గా కనిపిస్తా ఉంటాయి. సింపుల్‌గా చూసుకుంటే ఇట్స్ అన్ ఔట్‌డేటెడ్ మూవీ. హారర్ పేరుతో చిన్న పిల్లలతో చేసినటువంటి వెర్రి వెర్రి వేషాలు వేసినటువంటి ఒక నాన్‌సెన్స్ స్టోరీగా ఈ సినిమాని చెప్పొచ్చు.